గైస్ దురంధర్ పార్ట్ 2000 కోట్ల అందుకుంటుందా లేదా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో ప్రెజెంట్ ఏదైతే ఈ 2026లో సినిమా రిలీజ్ అయిందో, ప్రెజెంట్ రిలీజ్ అయిన సినిమాల్లో ఒకే ఒక సినిమాకి అవకాశం ఉంది, అది దురంధర్ పార్ట్. కొన్ని రోజుల తర్వాత రామాయణ పార్ట్ 1 కూడా అవకాశం అయితే ఉంది. బట్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సినిమాల్లో దురంధర్ పార్ట్ 2కి అయితే ఒక అవకాశం ఉంది 2000 కోట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడానికి. మరి ఈ సినిమా 2000 కోట్ల అందుకుంటుందా లేదా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో అందుకుందాం. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న అవకాశాల్లో ఈ సినిమాకి మాత్రమే అవకాశం ఉంది. బాహుబలి, పుష్ప, ఇంకా దంగల్ రికార్డులు బద్దలు కొట్టడానికి. మరి ఈ సినిమాలకు సంబంధించిన రికార్డులు బద్దలు కొడుతుందా లేదా పుష్పరాజ్ దగ్గర, బాహుబలి దగ్గర ఈ సినిమా తలవంచుతుందా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ రోజుకి దురంధర్ పార్ట్ 2 సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 17 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1575 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అండ్ ఏదైతే దురంధర్ పార్ట్ 1 సినిమా రావడం జరిగిందో ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1340 నుంచి 1380 కోట్ల మధ్యలో వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1400 కోట్లు అనుకోవచ్చు. మరి ఈ రోజు 17 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది ఈ సినిమా. 17 రోజుల్లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 1011 కోట్ల రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1194 కోట్ల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 382 కోట్ల రూపాయలని, ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపుగా ఈ రోజు వరకు 1575 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. మరి ఇదే 17 రోజుల్లో బాహుబలి 2 ఎంత వసూలు చేసింది, పుష్ప 2 ఎంత వసూలు చేసింది కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, బాహుబలి 2 సినిమా ఇదే 17 రోజుల్లో దాదాపుగా 1336 కోట్ల రూపాయలని వసూలు చేస్తే, పుష్ప 2 1463 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అంటే దాదాపుగా ఈ సినిమా ప్రతి సినిమా కూడా ఒక 100 కోట్ల డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు 1575 కోట్ల రూపాయలు దురంధర్ 2 ఉంటే 1463 కోట్ల రూపాయలు. అంటే ఇంకా ఈ రెండు సినిమాల్లో ఏదైతే గ్యాప్ ఉందో 100 కోట్ల రూపాయలు ఉంది. పుష్ప 2కి బాహుబలి 2 కూడా 100 కోట్ల గ్యాప్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మన దురంధర్ పార్ట్ 2 అనేది పుష్ప కంటే ఒక 100 కోట్ల పైన ఉంది. మరి ఈ సినిమా బాహుబలి రికార్డ్ని, ఇంకా దురంధర్ పార్ట్ 2 రికార్డ్ని అందుకుంటుందా లేదా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని ఈ సినిమా దాదాపుగా 1575 కోట్ల రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అయితే రేపు ఆదివారం కాబట్టి ఏంటంటే కలెక్షన్స్లో గ్రోత్ వస్తుంది. రేపు ఈజీగా ఇండియాలోనే ఈ సినిమా మనకు నెట్ కలెక్షన్స్ రూపంలో ఒక 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. దానికి గ్రాస్ కలెక్షన్ ఇంకో 5 కోట్ల ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అలాగే మనం ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఇంకో 5 కోట్ల రూపాయలు వేసుకున్నట్టయితే రేపు ఈ సినిమా 40 కోట్ల రూపాయలను అయితే వసూలు చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వేసుకుందాం. ఇక రేపు 5వ తారీఖు కదా, రేపు 5వ తారీఖు పక్కన పెట్టేసి, అంటే సండే కదా, సండే రోజు ఒక 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు, అంటే ఒక 8 రోజులు ఈ సినిమా దాదాపుగా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి, ఇక నెట్ కలెక్షన్, గ్రాస్ కలెక్షన్, ఓవర్సీస్ కాదు, ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 25 కోట్ల రూపాయలని డైలీ వసూలు చేస్తుంది అనుకుందాం వరల్డ్ వైడ్ కలెక్షన్ని. అంటే 8 రోజులు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా డైలీ 25 కోట్ల రూపాయలు వసూలు చేసినా కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ 8 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఎందుకు 13వ తారీఖు వరకే తీసుకోవడం జరిగిందంటే, ఏదైతే 13వ తారీఖు తర్వాత 14వ తారీఖు బాలీవుడ్లో 2 సినిమాలు అడుగుపెట్టే అవకాశం ఉంది. ఒకటి సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్, పేరు మార్చారనుకుంటాం, మాతృభూమి, బ్యాటిల్ ఆఫ్ గల్వాన్, ఆ సినిమా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి భూత్ బంగ్లా. ఈ 2 సినిమాలు కూడా బాలీవుడ్ మార్కెట్లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ 2 సినిమాలు బాలీవుడ్ మార్కెట్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా ఏదైతే దురంధర్ పార్ట్ ఉన్న స్క్రీన్స్ ఉన్నాయో ఆ స్క్రీన్స్ అయితే తగ్గడం జరుగుతుంది. కాబట్టి 6 నుంచి 13వ తారీఖు వరకు ఈ సినిమా రోజు 25 కోట్ల రూపాయలు వసూలు చేసిన వరల్డ్ వైడ్ కలెక్షన్ దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేయగలదు. ఇక 14వ తారీఖు సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ సినిమాలు రిలీజ్ అయితే అందులో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్గా అయితే ఉంది. భూత్ బంగ్లా అయితే రిలీజ్ అవుతుంది. అయితే తర్వాత స్క్రీన్స్ ఎలాగో తగ్గుతాయి కాబట్టి 14 నుంచి మనం 29 తారీఖు వరకు మనం తీసుకున్నట్టయితే, అంటే సినిమా ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన రోజు నుంచి 14 నుంచి 29 తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 30వ తారీఖు మళ్ళీ పెద్ద సినిమా వస్తుంది, అది కూడా పాన్ ఇండియా వైజ్గా వస్తుంది. కాబట్టి ఇక ఆ టైంలో దురంధర్ పార్ట్ 2కి సంబంధించి మన స్క్రీన్స్ ఉంటే ఒక 10% మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతా స్క్రీన్స్ అన్ని కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. అయితే 14 నుంచి 29 తారీఖు వరకు ఓవరాల్గా 16 రోజులు ఉంది. ఈ 16 రోజుల్లో ఏంటంటే మనం 6 రోజులను తీసుకుందాం. ఏదైతే 6వ రోజు ఉంటుందో 6వ రోజు అనేది అంటే మనకు 19th వరకు, 14th నుంచి 19th వరకు ఏంటంటే మనకు 19th రోజు మళ్ళీ సండే వస్తుంది. కాబట్టి 14th నుంచి 19th వరకు ఈ సినిమా యావరేజ్గా డైలీ 10 కోట్ల రూపాయలని వరల్డ్ వైడ్గా వసూలు చేసిన 6 రోజుల్లో ఈ సినిమా 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 6 రోజుల్లో డైలీ 10 కోట్ల రూపాయలని వరల్డ్ వైడ్ కలెక్షన్, 10 కోట్ల రూపాయలని ఎక్కువ కూడా తీసుకోవట్లేదు, యావరేజ్ కలెక్షన్ అది 10 కోట్ల రూపాయలు వసూలు చేసినా కానీ ఈ సినిమా 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 10 రోజులు, అంటే మనకు 20 నుంచి 29 వరకు ఆ 10 రోజుల్లో డైలీ వరల్డ్ వైడ్ కలెక్షన్ కనీసం 5 కోట్ల రూపాయలు, మనం తక్కువనే తీసుకోవడం జరుగుతుంది. డైలీ 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత 10 రోజుల్లో ఈ సినిమా ఓవరాల్గా 50 కోట్ల రూపాయలను అయితే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో వరల్డ్ వైడ్గా ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు
మొదటి 17 రోజుల్లో ఈ సినిమా ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని దాదాపుగా 1775 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. రేపు ఈ సినిమా సండే కాబట్టి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఒక 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అనుకుందాం. అలాగే 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు నెక్స్ట్ వీకెండ్ వచ్చేసి దాదాపుగా రోజు 25 కోట్ల రూపాయలు అనుకున్నా కానీ దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. తర్వాత 14వ తారీఖు నుంచి మనకు సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి స్క్రీన్స్ తగ్గడం జరుగుతుంది. సో కలెక్షన్స్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి 14వ తారీఖు నుంచి 19వ తారీఖు సండే వస్తుంది కాబట్టి 14 నుంచి 19 వరకు డైలీ 6 రోజులు ఉంటుంది కాబట్టి 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన 60 కోట్ల రూపాయలు అవుతుంది. తర్వాత 20 తారీఖు నుంచి మనం 29వ తారీఖు వరకు డైలీ 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మొదటి 15 రోజులు సండే 6 తారీఖు నుంచి 13 తారీఖు వరకు, అలాగే 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అలాగే 20 తారీఖు నుంచి 29 తారీఖు వరకు ఈ కలెక్షన్ మొత్తం యాడ్ చేసుకున్నట్టయితే 1575 కోట్లు, 40 కోట్లు, 200 కోట్లు, 60 కోట్లు, 30 కోట్లు కలిపి ఓవరాల్గా ఈ సినిమా 29వ తారీఖు వరకు యావరేజ్గా మనం ఇప్పటి వరకు వేసుకుంటున్న ప్రెడిక్షన్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా వసూలు చేస్తుంది. అంటే బాహుబలి ఇంకా పుష్ప 2కు సంబంధించిన రికార్డులు అయితే బద్దలు కొడుతుంది. ఇది మనం జస్ట్ యావరేజ్గా మాత్రమే వేసుకోవడం జరిగింది. అది ఏవైతే తర్వాత 14 తారీఖు సినిమాలు రిలీజ్ అవుతావో ఆ సినిమా టాక్ పైన కూడా ఆ సినిమాకి దురంధర్ పార్ట్ 2కు సంబంధించిన కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఆ సినిమాలకు సంబంధించి సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కొద్దిగా తగ్గడం జరుగుతుంది. లేదంటే ఆ సినిమాకి యావరేజ్ టాక్ వస్తే ఆ ఉన్న స్క్రీన్స్ మళ్ళీ తీసేసి అవి దురంధర్ 2కే ఇస్తారు కాబట్టి మళ్ళీ ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో 2000 కోట్లను కూడా అందుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇప్పటికి వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేస్తున్న ప్రెడిక్షన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా బాహుబలి ఇంకా పుష్ప 2కు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. బట్ 2000 కోట్లను అందుకోవాలంటే అది మిగతా సినిమాలు ఏవైతే సినిమాలు వస్తున్నాయో ఆ సినిమా టాక్ పైన ఈ సినిమా స్క్రీన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మరి 2000 కోట్లను అందుకుంటుందేమో అని చెప్పి పర్సనల్గా నాకైతే అనిపిస్తుంది. 2000 కోట్లను అయితే అందుకోగలదు. మరి 2000 కోట్లను అందుకున్నాక ఏదైతే దంగల్ ఏదైతే ఉందో ఆ సినిమా దాదాపుగా 2070 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. మళ్ళీ ఆ రికార్డ్ని బద్దలు కొడుతుందా లేదా దురంధర్ పార్ట్ 2 అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దురంధర్ విషయంలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే దురంధర్ పార్ట్ 2 ఆల్మోస్ట్ 1400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే దురంధర్ పార్ట్ 2 సరే 2000 కోట్ల వరకు వెళ్తుంది అనుకున్నాం. సినిమా బడ్జెట్ వచ్చేసి 2 పార్ట్లకు కలిపి ఓవరాల్గా 300 కోట్ల రూపాయలు మాత్రమే. సో ఏంటంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఒక 2000 కోట్లు వసూలు చేసి ఫస్ట్ పార్ట్ 1400 కోట్లు వసూలు చేసింది కాబట్టి ఓవరాల్గా 300 కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటు పోను ఒక 3500 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేస్తుందంటే ఇది ఇండియాలో దురంధర్ పార్ట్ 1 దురంధర్ ఫ్రాంచైజీ అనేది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పుష్ప 2 సినిమా పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 కలిపి యావరేజ్గా ఒక 2200 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే బాహుబలి పార్ట్ 1 కూడా ఒక 2500-2700 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అలాగే కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఒక 1500 కోట్లు 1600 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో ఏ ఫ్రాంచైజీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు 3000 టచ్ చేయలేదు. పార్ట్ 1 పార్ట్ 2 రూపంలో వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా దాదాపుగా 3000 కోట్లను టచ్ చేయలేదు. కానీ దురంధర్ పార్ట్ 2 పార్ట్ 1 ఈ 2 పార్ట్లు కలిపి దాదాపుగా ఈ ఫ్రాంచైజీ కలిపి 3000 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయంటే నిజంగా చాలా తక్కువ బడ్జెట్ వచ్చేసి ఎక్కువ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. మరి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సినిమా 2000 కోట్లను అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.